మాది వీరభద్ర షాపింగ్ మాల్ అండి. వీరభద్ర ఫ్యాన్సీ అండ్ క్లాత్ స్టోర్. లేడీస్ ఐటమ్ అంతా దొరుకుతుంది. బ్యాంగిల్స్, సారీస్, డ్రెస్, చుడీదార్స్, లైనింగ్, పాలు, టైలరింగ్ ఐటమ్ కూడా దొరుకుతుంది. అది ఎస్ఎస్జి 2013లో వచ్చాము. శ్రీ భద్రకాళి ఎస్ఎస్జి. మేము ప్రతి నెల 1వ తారీఖులో గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ లో పొదుపు గురించి, వాటి రుణాల గురించి మాట్లాడుకుంటాం. ఇంటర్ వరకు చదువుకున్నా. మ్యారేజ్ అయితే హౌస్ వైఫ్ గా ఉండేదాన్ని. తర్వాత మా ఆయన గారికి హెల్ప్ఫుల్ గా ఉండేదాన్ని. ఈ ఎస్ఎస్జి జాయిన్ అయిన తర్వాత సొంతంగా బిజినెస్ పెట్టాలనిపించింది. బిజినెస్ పెట్టాం. దాంట్లో ఫుల్ గా సక్సెస్ అయ్యాం. బిజినెస్ స్టార్టింగ్ లో చిన్నదిగా స్టార్ట్ చేసా. కొంచెం రుణం తీసుకొని ఎస్ఎస్జిలో రుణం తీసుకొని కొంచెంగా చిన్నగా స్టార్ట్ చేసా. ఆ చిన్నగా అనేది కొంచెం అలా డెవలప్ అవుతూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. పేరెంట్స్ సఖీగా ఇంతమంది ఉండగా నన్ను మా తివో మేడం గారు, ఆర్పి గారు సెలెక్ట్ చేసి గుర్తించి మరీ సెలెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సంవత్సరానికి 10 lakhs బిలో టర్న్ ఓవర్ అవుతుంది. మాకు ప్రాఫిట్ 1.5-2 lakhs ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది. పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాం. మెప్మాలో జాయిన్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. వాళ్ళు రుణాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఒకప్పుడైతే మెప్మాలో జాయిన్ అవ్వక ముందు చాలా ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు చాలా బాగుంది. నా వల్ల 2 ఉపాధి కలిగింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వరకు ఏంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్ చూపించడం, బ్యాంగిల్స్ చూపించడం, నెక్స్ట్ సారీస్ సేల్స్ చేయడం, వచ్చిన కస్టమర్లు రిసీవ్ చేసుకోవడం. మా ఓనర్ గారి ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు. ఇక్కడ సంపాదించిన డబ్బులతో పర్వాలేదు, మెయింటెనెన్స్ బాగుంటుంది. మా ఆయనకి సపోర్ట్ గా ఉంటున్నాను. మీది ఎల్లో, మీ కలర్ ఉంటుంది, పర్పుల్ ఉంటుంది. పర్పుల్ ఒకటి ఇలా ఇచ్చేదేవి, పింక్ పర్పుల్. పర్పుల్ పర్పుల్లో ఇంకో కలర్ వాణి, ఆ కలర్ వాణి, ఇదిగో ఇదొక కలర్ వాణి. మెప్మాలో జాయిన్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా సాధించగలం కాన్ఫిడెన్స్ వచ్చింది. వ్యాపారంలో మేము ఇంత పేరు ప్రదేశాలు సంపాదించడానికి సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ నారాయణ గారికి, మెప్మా ఎండి తేజ్ బర్గ్ గారికి, ప్రభావతి మేడం గారికి, మెప్మా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.